ఆయన వర్తించిన విధానం మనం గమనించినట్లయితే మాసిపోయిన గడ్డం, చిరిగిపోయిన వస్త్రం, వీటితో బాబా తన జీవనాన్ని సాగించడం అనేది జరిగింది. చోల్కర్ మహాశయుడు పూనా, అహ్మద్ నగర్ జిల్లాలో ముఖ్యంగా నివసిస్తున్నాడట. అదే సమయంలో అహ్మద్ నగర్ జిల్లాలో బాబా గురించి దాస్కన్ మహారాజ్ గారు విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ తీసుకుని వెళ్ళటం అనేది జరుగుతోంది. ఒకనొక సందర్భంలో ఠానాలో ఉన్నటువంటి కౌపీనేశ్వర ఆలయంలో దాస్కన్ మహారాజ్ గారు హరికథ కాలక్షేపం, సాయిబాబా కథలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాడట. ఆ సమయంలో దాస్కన్ మహారాజ్ గారి యొక్క హరికథను వినడానికి జనాలు తండోపతండాలుగా వస్తున్నారట. కారణం దాస్కన్ మహారాజ్ గారి హరికథ కూడా చాలా అద్భుతంగా ఉండేదట. చమత్కారానికి చమత్కారం, హాస్యానికి హాస్యం, మళ్ళీ సూటిగా చెప్పే విషయాలను సూటిగా చెప్పటం, అంటే అందరికీ హత్తుకునే విధంగా ఉండేదట దాస్కన్ మహారాజ్ గారి ప్రవచనాలు, హరికథలు. దాంతో చిన్నపిల్లల దగ్గర నుంచి దాస్కన్ మహారాజ్ గారి హరికథ అంటే పరిగెత్తుకుని వచ్చేవారట. కార్యక్రమం మొదలైంది. దాస్కన్ మహారాజ్ గారు చక్కగా ప్రారంభించారు. కార్యక్రమంలో చోల్కర్ మహాశయుడు అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. అతనికి బాబా గురించి పూర్తిగా తెలియదు. తెలుసుకునేందుకే దాస్కన్ మహారాజ్ గారి యొక్క హరికథకి రావటం అనేది జరిగింది. అతను అప్పటికే ఒక చోట పనిచేస్తున్నాడు. అతనికి టెంపరీ ఉద్యోగం అది, ఎందుకంటే పర్మనెంట్ ఉద్యోగం కాదు, స్థిరమైన ఉద్యోగం లేదు. అంతకుముందే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు, గవర్నమెంట్ జాబ్స్ కోసం. కుటుంబం పెద్దది, పోషించలేకపోతున్నాడు చోల్కర్. ఆ కథ అంతా విన్న తర్వాత మనసులో మొక్కుకున్నాడట, బాబా మరి నువ్వు నాకు మొదటిసారి వింటాను నీ గురించి, కాబట్టి నాకు స్థిరమైన ఉద్యోగం కల్పించి నా కుటుంబాన్ని సవ్యంగా చూసినట్లయితే నీ షిరిడీకి వచ్చి నీ దర్శనం చేసుకొని నీ పేరున కలకండ భక్తులందరికీ పంచిపెడతాను మొక్కుకున్నాడు. చోల్కర్ అలా చేయలే, ఒకే ఒక మొక్కు, అయ్యా నా సంగతి చూడు, నీ దగ్గరకు వస్తా, నీ దర్శనం చేసుకుంటా, కలకండను నివేదనగా పెడతా. కథ అయిపోయింది. కాలం గడుస్తోంది. కొంతకాలానికి ఊహించని విధంగా చోల్కర్ మహాశయుడికి ఉద్యోగం వచ్చింది, సర్కారు ఉద్యోగం. చాలా సంతోషపడ్డాడు. బాబా దయ వల్లనే నేను ఇది పొందగలిగాను అనేటువంటి ఆనందం చోల్కర్కి కలిగింది.